ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అంతని ఒక జాము వలె ఉన్నవి. దేవుడెంత గొప్ప దేవుడండి. ఆయన యుగ యుగములు నివసించే దేవుడు. ఆయనే ప్రభువు. తరతరములు ఉండే గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయనే మనకు నివాస స్థలముగా ఆయన మనకు ఉన్నాడు. ఆయనే పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, అనాది కాలములోనే జగత్తు పునాది వేయబడక మునుపే ఆ దేవుడు యుగ యుగములో ఉన్న రారాజండి, ప్రభులకు ప్రభువు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నాయి అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నాడు. అటువంటిది ఈ రోజు పరిశుద్ధ దినాన, విశ్రాంతి దినాన ఆయన యొక్క స్థలములో నివసించటం అనేది ఎంత గొప్ప ధన్యత. ఆయన యొక్క దృష్టి కంట 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉంటున్నాయి. ఒక జాము వలె, రాత్రిలో జరిగే ఒక జాము వలె ఉంటున్నాయి. అటువంటి దేవుని యొక్క పాదాల చెంతకి, ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి మనం వచ్చి ఉన్నాం. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యుగ యుగములు మా దేవుడివై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, తరతరములు దేవా, దేవాది దేవుడుగా ఉంటూ దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా నివాస స్థలము నీవే ఉన్నావు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పరిశుద్ధ స్థలము నీవేనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అబ్రాహాంతో దేశ దేవా, నిబంధనలు దేవా, అయ్యా మా జీవితాల్లో దేవా నువ్వు నెరవేరుస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాలను దేవా ఆశీర్వదకరంగా, దీవెనకరంగా దేవా, నీకిష్టమైన వారిగా దేవా, నీలో ఆనందించే వారిగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. దేవాది దేవా, ఇదిగో పూజ్యుడవు దేవా, వెలుపుల్లో నీ వంటి వారు ఎవరూ లేరయ్యా. అటువంటి దేవాది దేవుడవు, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడు దేవుడు అయిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తీనులైన మాయల దేవా, నువ్వు కృప చూపిస్తున్న దేవుడు అయ్యా, దయ చూపిస్తున్న దేవుడు అయ్యా, ఆశీర్వదిస్తున్న దేవుడు అయ్యా. నీ జాలి, కరుణ, కటాక్షములతో దేవా అయ్యా, ఇదిగో మా పాపములన్నీ క్షమించి దేవా నీ వీపు వెనుక వేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ స్థలములోకి మేము ప్రవేశించినప్పుడు దేవా హిస్సోపుతో మమ్మల్ని కడగమడవచ్చున్నానయ్యా. హిమవలే మమ్మల్ని తెల్లగా మార్చవచ్చున్నాను. నీకు ఇష్టమైన కార్యాలు చేసేవారుగా, నీ మాట వినేవారుగా, నీ ఆజ్ఞలు గైకునేవారుగా దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ కొరకు పరిశుద్ధపరచవచ్చున్నాం. ఎందుకంటే నువ్వు ఎంతైనా పరిశుద్ధుడు దేవా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ స్థలంలోకి మేము అడుగు పెడుతున్నప్పుడు దేవా మేము పరిశుద్ధంగా దేవా నిన్ను మహిమపరచడానికి, గణపరచడానికి దేవా నీకు ఇష్టమైన వారిగా దేవా మేము రావడానికి కృప చూపించవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో నింపడొచ్చున్నాను. నీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించవచ్చున్నానయ్యా. అయ్యా, స్తుతుల సింహాసనం మీద ఆసుండైన వాడా, ఇదిగో మేము చేస్తున్న స్తుతుల మీద దేవా నువ్వు వాసుని కమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ కృపతో, దీవెనతో, నీ ఆశీర్వాదంతో దేవా ఆరాధన అంతట్లో మీరుండి నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వాయిస్ లేదమ్మా. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. భారతీ సిస్టర్ చదువుతారు. అమ్మా, ఇక్కడ స్క్రీన్ మీద రావట్లేదు. నేను ఒకసారి వాట్సాప్ లో చూస్తాను. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా తండ్రి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జీసస్. Those who know your name will trust in you. For you, Lord, have never forsaken those who seek you. हिंदी में, और तेरे नाम के जाने वाले तुझ पर भरोसा रखेंगे, क्योंकि हे यहोवा तूने अपने खोजियों को त्याग नहीं दिया. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారము దేవా నీ పరిశుద్ధ సన్నిధిలో ఇట్టి రీతిగా మేమందరము కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు. మీకు దేవా కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడమని, మా విశ్వాస జీవితాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి మీ మాటలు, మా విశ్వాసంలో మేము బలపడడానికి, దేవా మీ వాక్యంలో మేము బలపడడానికి, మా భక్తి కలిగిన జీవితంలో నైనా మరి మెట్టుమెట్టుగా మేము పైకి వర్ధిల్లడానికి అవసరమైనటువంటి నీ మాటలు మాకు దయచేయమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, దేవా నీ దీనదాసుడైనటువంటి నన్ను మీ సిలువ చోటను మరుగుపరుచుకొని మీ స్వరాన్ని మాకు వినిపించమని, నా ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. Those who know your name will trust in you, for you, Lord, have never forsaken those who seek you. और तेरे नाम के जानने वाले तुझ पर भरोसा रखेंगे, क्योंकि हे यहोवा तूने अपने खोजियों को त्याग नहीं दिया. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. గడిచిన కొద్ది రోజులుగా మనము ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాంశము యెహోవాను మాత్రమే నమ్ముకునుము. మన విశ్వాస జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనము నమ్మకము ఉంచవలసినది ఎవరి మీద అంటే దేవుని మీద మాత్రమే. ఈ లోకంలో నమ్మదగిన వాడు దేవుడు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందును కూడా ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేని దేవుడు. పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి మనుషులు మారిపోవచ్చు, మనం మారిపోవచ్చు, కానీ మన ప్రేమలు మారిపోవచ్చు, కానీ దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రణాళిక, దేవునికి మన మీద ఉన్నటువంటి ఆ అనాది సంకల్పం అవి ఎన్నటన్నిటికీ కూడా మారిపోయేటటువంటివి కావు. అందుకే మనము ఎప్పుడూ కూడా యెహోవాను మాత్రమే మన ఆశ్రయదుర్గంగా మనం మార్చుకోవాలి. యుగ యుగములు కూడా మీరు యెహోవాను నమ్ముకొనుడని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి మనము ప్రతిరోజు కూడా కీర్తనీయుడైనటువంటి యెహోవాకు మనము మొర్రపెట్టినప్పుడు ఆయన మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించేటటువంటి దేవుడు. మన రక్షణకు, మన మహిమకు ఆధారమైనటువంటి దేవుడు, మన బలమైనటువంటి ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. కాబట్టి మన ఆశ్రయము దేవుని యందే ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆయన యందు నమ్మిక ఉంచవలసిన వారిగా ఉన్నాం. నిన్నటి దినాన్ని మనం చూసాం కదా, ఆయన సన్నిధిని మన హృదయాలు మనము ప్రొమ్మరించాలని మరి దిల్ కోల్కర్
अपने मन खोलकर अपने अपने बातों कहो అని చెప్పి నిన్నటి దినాలు మనం చూసాం. अपने अपने मन की बातें खोलकर कहो क्योंकि परमेश्वर हमारा शरण स्थान है అని. కాబట్టి మన శరణ స్థానము, మన ఆశ్రయ దుర్గము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన యందే మనము నమ్మిక ఉంచవలసినటువంటి వారిగా ఉన్నాం. అనేక సందర్భాల్లో మన విశ్వాసాన్ని డైవర్ట్ చేయడానికి మరి శత్రువు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే మనం మాత్రము ఆయన నామమును ఎరిగిన వారముగా మనం ఉండాలి. ఇప్పుడు కూడా దేవుని వాక్యము బహు స్పష్టముగా మనతో మాట్లాడుతుంది. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయన ఎన్నటికీ కూడా ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయనను శరణుజొచ్చిన వారిని ఆయన ఎన్నటికీ తృణీకరించేటటువంటి దేవుడు కాదు, విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన నమ్మకస్తుడే, ఆయన నమ్మదగిన దేవుడే, ఆయన నమ్మకమైన వాడే. అయితే ఆయన నామం ఎరిగిన వారు మాత్రమే ఆయనను నమ్ముకునే వారిగా ఉంటారు. కాబట్టి మనము పూర్తిగా దేవుని గురించి తెలుసుకుంటే, ఆయన నామమును మనము పూర్తిగా ఎరిగి ఉంటే గనక ఆయనను మనము పూర్తిగా నమ్ముకునే వారిగా ఉంటాం. దేవుని గురించి సగం తెలుసుకున్నప్పుడు మనము సగం విశ్వాసంతో ఉంటాం. దేవుని గురించి మనము పూర్తిగా తెలుసుకున్నప్పుడు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటాం. అందుకే భక్తుడు అంటున్నాడు, దోస్ హూ నో యువర్ నేమ్ విల్ ట్రస్ట్ ఇన్ యూ. ఎవరైతే నిన్ను, నీ నామాన్ని ఎరిగి ఉంటారో దే విల్ కీప్ దేర్ ట్రస్ట్ ఇన్ యూ, ఫర్ యూ లార్డ్ హ్యావ్ నెవర్ ఫర్సేకెన్ దోస్ హూ సేక్ యూ. దేవుణ్ణి వెతుకు వారిని దేవుడు ఎన్నడూ కూడా తృణీకరించలేదు, ఎన్నడూ కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. కాబట్టి మన విశ్వాసం అంతటిని కూడా, మన విశ్వాస జీవితాల్లో ప్రతిరోజు మనము దేవుని యందు మాత్రమే మన యొక్క నమ్మకాన్ని ఉంచాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో భక్తుడు ఒక మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము 7-8 వచనాలు గనక మనం చదివితే, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నటికీ కూడా చెడిపోరండి. వారు చిగురిస్తూ, వారు పుష్పిస్తూ, వారు ఫలిస్తూ ఉంటారే గాని వారు ఎన్నటన్నిటికీ కూడా చెడిపోయేటటువంటి వారిగా ఉండరు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే, వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చూడండి, మరి చాలా చక్కగా సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. దేవుడు ఏది శాపము, ఏది ఆశీర్వాదము, ఏది శాపము, ఏది దీవెన, ఎవరు శాపగ్రస్తుడు, ఎవరు ధన్యుడు అనే విషయాన్ని బహుస్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడు. ఎవరు శాపగ్రస్తులంట? నరులను ఆశ్రయించేవారు శాపగ్రస్తులు. కాబట్టి ఈరోజు మన విశ్వాసంలో మనము నరులను ఆశ్రయించే వారిగా ఉంటున్నామా, శరీరులను మనకు ఆధారం చేసుకునే వారిగా ఉంటున్నామా, లేకపోతే మన విశ్వాసం యావత్తూ కూడా దేవుని మీద మాత్రమే మనం ఉంచగలుగుతున్నాము? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మన హృదయము యెహోవా మీద నుంచి ఎప్పుడు తొలగించబడుతుంది అంటే, సాతాను యొక్క మాటలు మనం విన్నప్పుడు, ఈ లోకం వైపు చూసినప్పుడు, శరీరులను మనము ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, నరులను మనము ఆధారంగా చేసుకున్నప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే మన హృదయము యెహోవా మీద నుండి ఈ లోకం మీదకు టర్న్ అవుతుంది. ఎప్పుడైతే సాతాను మరి ఆదాము అవ్వలను ఈ వృక్ష ఫలములు తింటే ఏమీ కాదని చెప్పినప్పుడు, ఆదాము అవ్వల యొక్క హృదయము
యెహోవా మీద నుండి తొలగించబడి సాతాను మీదకి టర్న్ అయింది. మన విశ్వాసము, మన నమ్మకము ఒక క్షణమాత్రంలో, రెప్పపాటు కాలంలో కొన్నిసార్లు అది తొలగించబడుతుంది. పక్కకు మళ్ళిపోతుంది. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. కాబట్టి నీ హృదయం, నా హృదయం, పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి, ఎంత గంభీరమైనటువంటి పరిస్థితి, మిన్ను విరిగి మీద పడేటటువంటి పరిస్థితులు వచ్చినా సరే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన హృదయాన్ని యెహోవా మీద నుండి మనం ఎప్పుడు కూడా తొలగించే వారిగా ఉండకూడదు. ప్రాణాలు పోయే పరిస్థితిలో మనము ఉన్నప్పటికీ కూడా మన హృదయాన్ని మనము దేవుని మీద నుంచి మనము తొలగించుకోకూడదు. అందుకే మనము మరి సిరీస్ ఆఫ్ మెసేజెస్, అరచేతుల్లో ప్రాణాలున్నా సరే దేవుని వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టనని, అరచేతుల్లో ప్రాణాలున్నా సరే మరి దేవుని సువార్తను మాత్రము విడిచిపెట్టనని, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతుల్లో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. అంటే అర్థం ఏంటి? మన పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నా, చావు గోతిలో మనం ఉన్నా సరే, మన హృదయములో నుండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మాత్రము మనం మర్చిపోయేలా ఉండకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట కూడా అదే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. కాబట్టి పొరపాటును కూడా మన హృదయాన్ని యెహోవా మీద నుంచి మనము తొలగించుకునే వారిగా ఉండకూడదు. నరులను ఆశ్రయముగాను శరీరులను ఆధారముగాను చేసుకునే వారిగా మనం ఉండకూడదు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. దేవుణ్ణి విడిచిపెట్టేస్తే శాపమే, దేవుణ్ణి విడిచిపెట్టేస్తే పాపమే, దేవుణ్ణి విడిచిపెట్టేస్తే నరకమే, దేవుణ్ణి విడిచిపెట్టేస్తే అరణ్యమే, దేవుణ్ణి విడిచిపెట్టేస్తే కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమిలో నివసించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు చూడండి, తండ్రిని విడిచిపెట్టేసినప్పుడు పందుల పొట్టు తిన్నాడు, పందుల యొక్క ఆహారాన్ని తిన్నాడు, పందులతో అతని సహవాసాన్ని చేశాడు. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసే వారిగా ఉంటే, అనగా మన హృదయాన్ని యెహోవా మీద నుంచి మనము తొలగించుకునే వారిగా ఉంటే గనక మన పరిస్థితి ఎలా ఉంటదంటే, అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఆపోజిట్, అనగా దేవుని యందు నమ్మకం పెట్టేవాడు, దేవుని యందు దృష్టించేవాడు, దేవుని వైపే తన మనస్సు ఉంచేవాడు, అతడు ఎలా ఉంటాడనేది దేవుడే చెప్తున్నాడు చూడండి, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. కాబట్టి మనము ధన్యులుగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనము ధన్యులుగా మాత్రమే ఉండాలి. అంటే యెహోవాను మాత్రమే మనం నమ్ముకునే వారిగా ఉండాలి. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎందరైతే యెహోవా యందు నమ్మకం ఉంచుతారో వారు ఎలా ఉంటారంటే, మొదటిగా వాడు ధన్యుడిగా ఉంటాడు. రెండవది, యెహోవాయే వాడికి ఆశ్రయంగా ఉంటాడు. యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు, యెహోవా యందు మనస్సు ఉంచిన వాడు, యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించకుండా ఆయన వైపే చూచేటటువంటి వాడు, ఆయనను మాత్రమే తనకు ఆధారముగా చేసుకున్నవాడు ఎలా ఉంటాడంటే, మొట్టమొదటిగా వాడు ధన్యుడిగా ఉంటాడు. రెండవది, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. యెహోవా ఆశ్రయంగా ఉంటే వాడు ఎలా వర్ధిల్లుతాడంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. కాబట్టి నా జీవితం ఎలా ఉంటదంటే, పట్టిందల్లా బంగారమే, చేసిందల్లా సక్సెసే. ఎందుకని? నీకు యెహోవా ఆశ్రయముగా ఉంటాడు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటదంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు నమ్ముకోవాలండి యెహోవాని? ఎందుకని? ప్రతిరోజు మనం ఈ వాక్యమే చెప్పుకుంటున్నాం, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, యెహోవా యందు నమ్మిక ఉంచుడి,
ఎల్లప్పుడు నువ్వు యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ప్రతిరోజు మనము యెహోవా యందలి నమ్మకమును గూర్చే మనము ఎందుకుని మాట్లాడుకుంటున్నాము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి అని ఎందుకు చెప్తున్నామంటే, ఎప్పుడైతే మనము యెహోవా యందు నమ్మిక ఉంచగలుగుతామో మనము ధన్యులుగా మారతాం. యెహోవాయే మనకు ఆశ్రయముగా మారతాడు. అందుకే భక్తుడు అంటాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ప్రతిరోజు మనము దేవుణ్ణి, మన దేవుని యందలి నమ్మకము విషయములో మనము ఎన్ని మార్కులు తెచ్చుకునేవారిగా ఉండాలంటే 100కు 100 తెచ్చుకునేవాడిగా, 100 out of 100 మార్క్స్ తెచ్చుకునేలా ఉండాలి. విశ్వాసము విషయములో, దేవుని యందలి విశ్వాసము విషయంలో మనము 100కి 100 మార్కులు తెచ్చుకుని ఉండాలి. అందుకే ప్రతిరోజు మనము యెహోవా యందు నమ్మిక ఉంచుడి అనేటటువంటి వాక్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. కాబట్టి మనము దేవుని యందు మాత్రమే మనము నమ్మకాన్ని ఉంచినప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, వర్షము లేని పరిస్థితుల్లో, వర్షాలు పడకపోతే చెట్లు ఏమైపోతాయి? ఎండిపోతాయి. వర్షము లేని కారణము చేత మరి ఏమైపోతాయి చెట్లు అంటే? ఎండిపోతాయి. చెట్లు పుష్పించాలి, ఫలించాలి అంటే నీరు చాలా ప్రాముఖ్యమైనది. అయితే యెహోవా మీద నమ్మకం పెట్టుకున్న వాడికి, యెహోవాను ఆశ్రయించిన వాడికి, యెహోవాను నమ్ముకున్న వాడికి ఆ నీటితో కూడా పనిలేదు, ఆ వర్షంతో కూడా పనిలేదు. ఎందుకంటే వాడికి ఆశ్రయం ఎవరంటే దేవుడి ఆశ్రయం. దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మనకి నీటితో పనేంటి? ఆయన అవసరమైతే బండగా ఆయనుండి ఆ బండ బ్రద్దలై ఆ బండ నుంచి కూడా నీటిని పంపించగలడు. మరి అడవులలో, కొండలలో, మెట్టలలో నదులను ప్రవాహింప చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎండిన నేలలో మరి నీటి వాగులను ప్రవహింపగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంటే చాలంతే, మిగతా ఏం అక్కర్లా. మిగతా పరిస్థితులు ఏది మనకి అనుకూలించకపోయినా, ఈ ప్రకృతి యావత్తు కూడా మనకు ఎదురు తిరిగినా సరే, మనకు సపోర్ట్ లేకపోయినా సరే, నమ్మడానికి, విశ్వాసం ఉంచడానికి 1% కూడా అవకాశం లేకపోయినా సరే, ఎవడైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతాడో వాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మకానికి అవకాశం ఉన్న దగ్గర సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని అని చెప్పే విషయాన్ని నమ్మడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. ప్రతిరోజు మనం చూసేదే, సంవత్సరాల తరబడిగా మనం చూస్తున్నదే అది. కానీ నమ్మకానికి సూర్యుడిని ఉదయించకుండా చేయగలడు అన్న విషయాన్ని నమ్మగలగాలి. మన దేవుడు అంతటి శక్తివంతుడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మరొక దినమంతా కూడా సూర్యుడు కదలకుండా ఆగిపోయాడు. శాస్త్రవేత్తలు మన దాన్ని ధృవీకరిస్తున్నారు. ఆ క్యాలెండర్ ఇయర్స్ మొత్తం వాళ్ళు అంతా కూడా చెక్ చేస్తున్నప్పుడు ఒక 24 అవర్స్ మిస్ మ్యాచ్ వస్తుంది. ఏంటి కారణం అని చెప్పి చూస్తే ఇదే, సూర్యుడు మరి తను ఉన్న చోటే ఆగిపోయాడు భక్తుడు చేసినటువంటి ప్రార్థనను బట్టి. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచువారు, వారి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, వారు ఎలా ఉంటారంటే కదలక నిత్యము నిలుచు సీయోను కొండల వలె ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కాబట్టి విశ్వాసముతో దేవుని యందలి నమ్మకము విషయంలో మనము ఎటు మన హృదయంలో నుంచి తొలగిపోకుండా, విశ్వాసంలోంచి మనము తొలగిపోకుండా ఉంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, వర్షము లేని సమయంలో కూడా, వర్షము లేని ఆ భయంకరమైనటువంటి ఆ సమయంలో కూడా మరి మనకు దేవుడు తోడుగా ఉంటాడు. కాపు మానదు, నువ్వు ఫలిస్తానే ఉంటావు. ప్రపంచమంతా భయంకరమైనటువంటి కరువులో ఉంటే నువ్వు మాత్రం ఫలిస్తూ ఉంటావు. నీ జీవితం మాత్రం కాపు కాస్తూ ఉంటది. ఎందుకనంటే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు ఎప్పుడు కూడా పచ్చగా ఉండును. నీ జీవితం, నా జీవితం ఎలా ఉంటదంటే, దేవుని యందు మనము 100% నమ్మకాన్ని ఉంచగలిగితే మన జీవితాలు పచ్చగా ఉంటాయి.
ఎలాంటి పరిస్థితుల్లో కూడా చింత నొందదు, కాపు మానదు. తుఫాను వస్తున్నా చింత నొందదు, వర్షం వస్తున్నా, మరి ఎండ కాస్తున్నా, ఎలాంటి పరిస్థితులు వస్తున్నా, కరువు పరిస్థితులు వస్తున్నా మనము చింత నొందము, అలాగే కాపు కాయకుండా మనము ఉండము. దానికి కారణం ఏంటంటే దేవుడే మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నాం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కావు, విడిచిపెట్టువాడవు కావు. కాబట్టి నీ నామం ఎరిగిన వారు నిన్ను స్తుతిస్తూ ఉంటారు, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. కాబట్టి మనము ఆయన నామం ఎరిగిన వారిగా మనం ఉండాలి, ఆయనను ఎల్లప్పుడూ కూడా నమ్ముకునేటటువంటి వారిగా ఉండాలి. మన ప్రార్థన కూడా అదే అయి ఉండాలి, దేవా నీ అందరి విశ్వాసంలో నేను ఎప్పుడు కూడా పడిపోకుండా తప్పిపోకుండా నన్ను కాపాడు తండ్రి అని మనము దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి. చూడండి 115వ కీర్తన, 115వ కీర్తన మనం చూస్తే దేవుణ్ణి మనము ఎందుకు నమ్ముకోవాలి అంటే, మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో అనేకమైనటువంటి దేవతలు అనబడేవారు ఉన్నారు కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే జీవము కలిగినటువంటి దేవుడు, మాట్లాడేటటువంటి దేవుడు, చూచేటటువంటి దేవుడు. ఆయన మన నుంచి ఆయన నమ్మకాన్ని కోరుకుంటాడు. అంటే మనం ఆయన యందు నమ్ముకోవాలి, ఆయన్ను మనం నమ్ముకోవాలి. 8వ వచనాన్ని మనం చదివితే, చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చూడండి ఎవరి గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మరి ఆ, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండయు పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారి ఉన్నారు. చూడండి మనము నమ్మకం అనేది ఇంపార్టెంట్, కాకపోతే ఆ నమ్మకాన్ని రైట్ ప్లేస్ లో పెట్టాలి. మనం దేవుని యందు మాత్రమే మన నమ్మకం ఉండాలి. మిగతా విషయాల యందు మన నమ్మకం ఉంచితే గనక వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ కూడా వాటి వంటి వారై ఉన్నారు. అందుకే 9వ వచనంలో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి. ఎవరిని నమ్ముకోవాలి ఈ రాత్రి నువ్వు నేను అంటే? యెహోవాను నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన వారికి సహాయము, ఆయన వారికి కేడెము. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకోగలుగుతావో, దేవుడి వైపు చూడగలుగుతావో, దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతావో, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. దేవుడు ఒక్కొక్కరిని పిలిచి మరీ చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి అంటున్నాడు. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారలారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నువ్వు నేను మనందరము కూడా మనము ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ప్రతి చోట ముమ్మారు రాయబడినటువంటి ఆ మాట చూడండి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవాను నమ్ముకొనుడి, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. కాబట్టి మన నమ్మకము యావత్తు కూడా దేవుని మీద మనం పెట్టినప్పుడు, ఈ ప్రకృతి మనకు అనుకూలించకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, ఎటు తిరిగి పరిస్థితులు ఎలా వచ్చినా సరే, అది కరువు పరిస్థితులైనా సరే, ఇప్పుడే మనం చదివాం కదా, మరి వర్షం లేకపోయినా కూడా అది చింత నొందదు, కాపు కాయకుండా ఉండదు, కాపు కాస్తూ ఉంటది. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఎప్పుడు కూడా దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు విశ్వాసం ఉంచేటటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఎప్పటికీ కూడా మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మనల్ని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను.
తన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములో యెహోవా వర్షము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. కాబట్టి మనము ప్రతి దినము కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, దేవుడిని మాత్రమే మనము హెచ్చించే వారిగా ఉండాలి. దేవుని యందు మాత్రమే మన నమ్మకాన్ని మనం ఉంచేటటువంటి వారిగా ఉండాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, తిమోతి 2వ తిమోతి మనము yes నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చెయ్యలేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మనము నమ్మదగిన వారము. మనం ఎవరు అండి? మనుషులు నమ్మదగిన వారం. ఈరోజు ఒకలా ఉంటాం, రేపు ఒకలా ఉంటాం. మనం ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకునే వారం. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో బహుస్పష్టంగా ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనము నమ్మదగిన వారము అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆయన నమ్మదగిన వాడండి. మనం పడతాం లేస్తాం, పడతాం లేస్తాం, పడుతూ ఉంటాం లేస్తూ ఉంటాం మన విశ్వాసంలో, మన నమ్మకంలో. కానీ దేవుడు మాత్రము నమ్మదగిన వాడుగా మాత్రమే ఉంటాడు. ఈ లోకంలో సదాకాలము కూడా నమ్మదగిన వాడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు మాత్రమే నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. నమ్మకముగా ఉండడము, నమ్మదగిన వాడుగా ఉండడము దేవుని స్వభావం. కాబట్టి ఆయన తన స్వభావాన్ని మార్చుకోలేడు. ఆయన ఎన్నటెన్నటికీ కూడా నమ్మదగిన వాడే. అందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మనము మన విశ్వాసాన్ని ఎవరి మీద ఉంచాలంటే దేవుని మీద మాత్రమే మన విశ్వాసాన్ని ఉంచాలి. దేవుని మీద మాత్రమే మన నమ్మకాన్ని ఉంచాలి. అప్పుడు ఖచ్చితముగా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు విడిచిపెట్టకుండా ఉంటాడంటే ఎస్, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాకపోతే ఇప్పుడు మనం చదివాం కదా, నమ్మకము అనేది ప్రాముఖ్యం. చూడండి, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివినప్పుడు, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువాని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి. చూడండి, మరి ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమే. యేసు మరలా ధోని ఎక్క అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చును. ఆయన సముద్ర తీరమున ఉండగా, సముద్ర తీరంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. చాలా మంది విస్తారమైనటువంటి జనం ప్రభువారిని చూడడానికి వచ్చారు అక్కడ. ఆ జనంలో ఒక అధికారి కూడా అక్కడికి వచ్చాడు, సమాజ మందిరపు అధికారి. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒక అధికారి అక్కడికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడిపోయాడంటండి. ఒక అధికారి, సమాజ మందిరపు యొక్క అధికారి, యేసుక్రీస్తు ప్రభువారు సముద్ర తీరంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వచ్చి మరి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. చూడండి, యేసయ్య పాదాలను ఎవరైతే శరణస్థానంగా చేసుకుంటారో, ఆయన పాదాల మీద పడి నీవే నాకు దిక్కు, నీయందే నా పూర్తి నమ్మకము, నా విశ్వాసం ఉంచానని ఎవరైతే దేవుని యొక్క హృదయం మీద వీరు ఆనుకుంటారో, పూర్తిగా హృదయంలో వీరిని విశ్వసిస్తారు. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో
నిన్న మనం చదివాం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఇతను యాయిరు పాదముల మీద పడిపోయాడు వెళ్ళి. మిగతా వాళ్ళంతా వస్తున్నారు, కుష్టి వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. ప్రభువా ఇదిగో కుష్టి వ్యాధి, ప్రభువా ఇదిగో కళ్ళు లేవు, ప్రభువా ఇదిగో కాళ్ళు లేవు చెప్తున్నారు. కానీ యాయిరు ఏం చేశాడు? పాదముల మీద పడిపోయాడు అంతే. కాబట్టి ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడతావు. ఇది దేవుడు చేసిన వాగ్దానం అంతే. ఈరోజు నీ మనస్సు పూర్తిగా దేవుని మీద ఆనుకుందా? భయపడకు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా వచ్చినా సరే, గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినను కూడా ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు, ఏలయనగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈయన వచ్చి రావడం ఇంకేం లేదు, ముందు పాదాల మీద పడిపోయాడు. ఫస్ట్ పాదాల మీద పడిపోయాడు అంతే యాయిరు వచ్చి. తర్వాత చెప్తున్నాడు, పాదముల మీద పడి అప్పుడు నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలుకున్నాడంటాడు. దేవుడికి కావలసింది కూడా అదే. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, ఖచ్చితంగా వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఇప్పుడు చూడండి, ఇతను వచ్చి పాదముల మీద పడిపోయాడు, నువ్వు మా ఇంటికి రావాలి, నా చిన్న కుమార్తెను బ్రతికించాలన్నాడు. ప్రభు వారు కూడా అతనితో కూడా వెళ్ళారు. అయితే ఈ వెళ్ళే ప్రాసెస్ లో కొంత ఆలస్యం జరిగింది. అనేక మంది రోగములు గల వాళ్ళంతా వచ్చి మరి ఆయన ద్వారా స్వస్థతని మరి పొందుకుంటున్నప్పుడు 35వ వచనంలో మనం చదివితే, ఆయన ఇక్కను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావనిరి. చూడండి, పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయా, అనుకూలంగా లేవా? కంప్లీట్ అననుకూలమైనటువంటి పరిస్థితులు. ప్రభువారు పాదాల మీద పడిపోయాడు. ప్రభువా నువ్వు మా ఇంటికి రావాలన్నాడు. ప్రభువారు వస్తానన్నారు, బయలుదేరారు. కానీ ఇంటికి వచ్చే లోపే కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కొంత ఆలస్యం అయింది. ఈలోగా వర్తమానం వచ్చేసింది, ఇంకా ఎందుకండి యాయిరు గారు ప్రభువుని ఇబ్బంది పెడతారు ఎందుకు, బోధకుడిని ఇబ్బంది పెడతారు ఎందుకు, మీ కుమార్తె ఆల్రెడీ చచ్చిపోయింది, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఈరోజు మన ధ్యానాంశం అదే. నిన్న మొన్న మనం ధ్యానం చేస్తూ వస్తున్న మాటే యేసుక్రీస్తు ప్రభువారి నోట. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, ఈరోజు సమాజ మందిరపు అధికారితో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు నీతో చెప్తున్నారు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు నాతో చెప్తున్నాడు దేవుడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఎక్కడ ప్రభువా, ఆల్రెడీ చచ్చిపోయిందని చెప్పారు కదా, ఆల్రెడీ చనిపోయిన తర్వాత కూడా ఇంకా భయపడొద్దు అంటావేంటి, ఆల్రెడీ చనిపోయిన తర్వాత కూడా ఇంకా నమ్మిక మాత్రం ఉంచమంటావేంటి అంటే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడే. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువే నాకు ఆశ్రయము, ఆయనే నాకు బలము. ఇది విశ్వాసం, ఇది నమ్మకం. దేవుడు కోరుకునే నమ్మకం ఇదే. ఎందుకంటే నీ దేవుడు నమ్మదగిన వాడు. చదవండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరండి నమ్మదగిన వాడు? ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకంట అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎవరి మీద? నీ మీద, నీ కోసం తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఆయన వెలగా చెల్లించాడు నిన్ను విడిపించడం కోసం.
కాబట్టి ఈరోజు నువ్వు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా, అయ్యో పరిస్థితి చెయ్యి దాటిపోయింది, అయిపోయింది పరిస్థితి, కొంచెం ముందు ప్రభువారు వెళ్ళుంటే నా చిన్న కుమార్తె బ్రతికేది. కానీ ఈ మధ్యలో రోగులందరూ వచ్చారు. ఇంటికి ఆయన బయలుదేరాడు, ఆయన అతనితో వెళ్ళెను అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు బయలుదేరాడు నీ కోసం ఎప్పుడైతే పాదాల మీద పడిపోయాడో యాయీరు. కానీ వీళ్ళంతా వచ్చి బోధకుడిని ఇంక నువ్వు విసిగించొద్దు, నీ కుమార్తె ఆల్రెడీ చచ్చిపోయింది అని చెప్తున్నప్పుడు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈరోజు ఈరోజు నువ్వు నేను ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నమ్మకం. కానీ మనం అదే కోల్పోతాం. పరిస్థితులు మరి మనకు అనుకూలించినప్పుడు కంపెనీ మూసేస్తున్నారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, వేలాది మంది ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసేస్తున్నారు, అయిపోయింది పరిస్థితి. లేకపోతే ఇక ఈ అనారోగ్యం తగ్గదనుకున్నప్పుడు, షుగర్ వ్యాధితో కాలు తీసేశారు, చెయ్యి తీసేశారు, వేళ్ళు తీసేశారు అని చెప్తున్నప్పుడు, క్యాన్సర్ 2వ స్టేజ్ 3వ స్టేజ్ లో ఉందని చెప్తున్నప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు మనం ఏం చేస్తామంటే నమ్మకంలో ఫెయిల్ అయిపోతాం, నమ్మకాన్ని ఉంచలేం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ రాత్రి నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భయపడకు. ఈ అప్పుల బాధ నేను తీర్చలేకపోతున్నాను, నా బ్రతికేమవుద్దో, నా పిల్లల భవిష్యత్తు ఏమవుద్దో, నా కుటుంబ భవిష్యత్తు ఏమవుద్దో అని భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఎందుకంటే నీ దేవుడికి నీ మీద అనుదినము వాత్సల్యత నూతనముగా పుట్టుచుంది. ఈ రోజున్న ప్రేమ కంటే రేపున్న ప్రేమ కంటే ఎల్లుండున్న ప్రేమ కంటే వచ్చే నెల ఉన్న ప్రేమ కంటే వచ్చే సంవత్సరం, అనుదినము నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవునికి నీ మీద వాత్సల్యత నూతనముగా పుడుతుంది. మనుషులకి రోజులు గడిచే కొద్దీ ప్రేమలు తగ్గిపోతాయి, కానీ దేవునికంట నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు అంటున్నాడు. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా, దేవా నువ్వు నమ్మదగిన వాడవు, నా ప్రాణం పోయినా సరే నీ యందే నేను నమ్మకాన్ని ఉంచుతాను. యెహోవా నా భాగమును నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మీద మాత్రమే మన నమ్మకాన్ని ఉంచాలి, భయపడకూడదు. దేవుడు నూతనముగా నీ మీద నా మీద ప్రతిరోజు ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి, మరి ఇక్కడ ఈ యాయీరు కుమార్తె విషయంలో వీళ్ళందరూ కూడా వచ్చారు, జనాలు చనిపోయిందన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి వెళ్ళారు. నువ్వు భయపడొద్దు యాయీరు, నువ్వు నమ్మకం మాత్రం ఉంచు అని చెప్పారు. మరి వెళ్ళారు. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పినందుకు వారు ఆయనను అపహసించి దేవుడినే అపహసిస్తారు. ఈ లోకం ఎలాంటి లోకం అంటే, మొన్న చెప్పాను కదా, 90 మంది మన నమ్మకాన్ని వమ్ము చేసేవారుగా ఉంటారు. దేవుడు ఏదన్నా ఒక మేలు చేస్తాడు నా జీవితంలో అని చెప్తే, దేవుని యందు నేను విశ్వాసం ఉంచానని చెప్తే 90 మంది ఏమంటారంటే నిన్ను బలహీనపరుస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈమెమి చనిపోలేదు, నిద్రపోతుందంటే వీరందరూ అపహాసం చేశారంట ప్రభువుని. చూడండి, మరి ఆయన వారందరినీ కూడా బయటికి పంపించేశాడు. ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే, నిన్ను ఎవరైతే దేవుని యందలి విశ్వాసంలో నమ్మకంలో నిన్ను వెనక్కి లాగుతున్నారో వాళ్ళని బయటికి పంపించేయాలి. మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు, మన అత్తమామలు, మన బంధువులు, మన స్నేహితులు ఒకవేళ దేవుని యందలి నువ్వు కలిగి ఉన్నటువంటి నమ్మకంలో నిన్ను నీరుగార్చేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, నువ్వు ప్రభువా 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 అంటే ఏడుస్తావు, ప్రభువు లేడు ఏమీ లేడని చెప్పి ఒకవేళ నిన్ను నిరుత్సాహపరిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. ముందు ఆ బ్యాచ్ని నువ్వు బయటికి తోలేయాలి. ఎందుకంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలి అంటే నువ్వేం చేయాలి, నమ్ముకోవాలి. ఫస్ట్ నువ్వు నమ్మకంగా ఉండాలి అంటే ఈ అపనమ్మకాన్ని కలిగించే బ్యాచ్ మన చుట్టూ ఉండకూడదు. అందుకే ఇర్మియా భక్తుడు అంటున్నాడు కదా, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, పెట్టగలిగినను భయపడదు, దాని ఆకు
పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చింత నొందకుండా, కాపు మానకుండా తన కాలమందు ఫలించు చెట్టు వలె నువ్వు ఉండాలి అంటే దేవుని యందలి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనము ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. వీరందరినీ కూడా బయటికి పంపించేశాడు ఆయన. ఆ చిన్నదాని చేయి పట్టి ఆ గదిలోనికి వెళ్ళి మరి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందారు. ఈరోజు నువ్వు ఆ నమ్మకాన్ని ఉంచగలిగితే, యాయీరు పడినట్లుగా యేసుక్రీస్తు పాదముల మీద నువ్వు పడిపోగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారి యందు సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండి, ప్రభువా నువ్వు మా ఇంటికొచ్చి నా చిన్న కుమార్తె మీద నువ్వు చెయ్యి పెడితే తను బ్రతుకుద్దనే 100% విశ్వాసం, నమ్మకం అతను ఉంచగలిగాడు. మధ్యలో వెళ్ళొచ్చి బలహీనపరిచారు. నువ్వెందుకు బోధకుడిని ఇబ్బంది పెడుతున్నావు, నీ చిన్న కుమార్తె చనిపోయిందని. కానీ ప్రభువారు చెప్పిన మాటను లక్ష్య పెట్టాడు యాయీరు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. నమ్మిక మాత్రం ఉంచండి. పరిస్థితులు అయిపోయినాయి కదా ప్రభు, పరిస్థితి చేజారిపోయింది కదా, క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది కదా, లేకపోతే ఇగో ఈ ఉద్యోగం ఇక రావట్లేదు కదా, వివాహం వయసు అయిపోయింది కదా, ఈ వీసా దొరకట్లేదు కదా, పాస్పోర్ట్ రావట్లేదు కదా, ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది కదా, ఈ కాంట్రాక్ట్ నష్టం వచ్చేసింది కదా. ఏ పరిస్థితులు అయినా సరే మన జీవితంలో రానివ్వండి, నమ్మిక మాత్రం ఉంచండి. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుకో. రెండో మాట చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకు యేసు, మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ నువ్వు చూస్తావని నేను నీతో చెప్పలేదా? మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మార్తా, మరియలు, లాజరస్, ఈ కుటుంబం అంటే యేసుక్రీస్తు ప్రభువుకి చాలా ఇష్టం, ఎంతో ప్రేమించినటువంటి కుటుంబం. మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేనప్పుడు వర్తమానాన్ని కూడా పంపిస్తారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు రావటం ఆలస్యమైనప్పుడు లాజరస్ చనిపోతాడు. మరి అక్కడికి చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వస్తారు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. విశ్వాసం, చూడండి, విశ్వాసం ఉంచగలగాలి. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించుదునని నేను ఎరుగుదును అంటుంది. నీకు సమస్తము సాధ్యమే అంటుంది. కాబట్టి మనము విశ్వాసాన్ని, నమ్మకాన్ని, దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మకము, ఎల్లకాలము మనము దేవుని యందు నమ్మకాన్ని ఉంచాలి. దేవుని యందు మాత్రమే నమ్మకాన్ని ఉంచాలి. దేవుని యందు మాత్రమే మన నమ్మకాన్ని ఉంచాలి. మరి మనుషుల మీద గాని, పరిస్థితుల మీద గాని, ప్రకృతి మీద గాని, లోకం మీద గాని మన నమ్మకాన్ని మనం పెట్టకూడదు. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మాట అయితే అనేసింది. ఇప్పుడు కూడా నువ్వు ఏదైనా అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడని అందగాని డైరెక్ట్గా నీ సహోదరుడే నేను మరలా లేపేస్తానంటే కంగారు వచ్చింది మార్తమ్మకి. నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునను. అవును ప్రభువా, పునరుత్థానంలో మరలా లేస్తాడు. ఒకరోజు మళ్ళీ కలుసుకుంటాం పరలోకం. మనం కూడా అంటాం కదా, మన చనిపోయిన పితరులను ఒకరోజు మనము కలుస్తామని చెప్పని. అలా తినంటుంది. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈరోజు దేవుని యందు నీ విశ్వాసం ఉంచితే గనక నువ్వు ఎన్నటికీ చనిపోవు. చనిపోయినను కూడా లేస్తావు. ఎందుకంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదువు. ఏలయనగా
అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి, మరి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ఆమె ఏడుస్తుంది. ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడుస్తున్నారు. వీళ్ళందరూ ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా కలవరపడి ఆత్మలో మూలుగుచు ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఆయన కూడా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ లాజరస్ సమాధిని చూడడానికి వచ్చినటువంటి యూదులు ఏడుస్తున్నారు. మరి మార్తమ్మ ఏడుస్తుంది, మరియమ్మ ఏడుస్తుంది. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్లు విడిచాడు. సమాధి చేయబడినటువంటి ఆ లాజరస్ సమాధి దగ్గరికి వచ్చాడు. వారిలో కొందరు ఈయన గురించి చెప్పుకుంటున్నారు. ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త మరలా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైందయ్యా, కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అద్భుతమైనటువంటి మాట. ఈరోజు మార్తమ్మతో కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మార్తమ్మతో కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, నీవు నమ్మిక ఉంచిన ఎడల, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా మార్తా అని ఆమెతో అనను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి మరి తండ్రికి ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతడి ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నమ్ముట నీ వలన సాధ్యమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. సమస్య ఎక్కడ వస్తుంది అంటే నమ్మకంలో వస్తుంది. ఇన్ని కబుర్లు చెప్పిన మార్త ఆ సమాధి చేయబడిన రాయిని తొలగించమంటే, ప్రభు ఆ కంపు కొడద్దయా, వాసన వస్తుందయా అంటుంది. దేవుడు మరలా చెప్తున్నాడు మార్తమ్మకి, మార్త నేను నీతో ఏం చెప్పాను, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నేడు చూస్తావని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? నీ జీవితం ఒక అద్భుతమైనటువంటి రీతిగా మారబోతుందని, దేవుడు నిన్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లబోతున్నాడని, తన మహదైశ్వర్యంలో నుంచి నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యవంతురాలిగా దేవుడు మార్చబోతున్నాడని, ఈ లోకములో ఆయనను నమ్ముకున్న వారికి సింహపు పిల్లలైనా లేమిగొని ఆకలిగొనేమో గాని యెహోవా యందు నమ్మిక ఉంచి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకు నమ్మలేకపోతున్నాం? యాయీరు నమ్మగలిగాడు. కాళ్ళ మీద పడిపోయాడు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి కాళ్ళ మీద. ఎంతో నమ్మకాన్ని కనబరిచాడు. కానీ 5 నిమిషాలు తిరిగేసరికి, కొంత సమయం గడిచేసరికి, నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు, నీ కూతురు చచ్చిపోయింది అన్నప్పుడు నమ్మకం పోయింది. ప్రభు వారు మరలా నమ్మకాన్ని రీఛార్జ్ చేస్తున్నారు. నమ్మకాన్ని యాయీరులో నింపుతున్నాడు. ఎందుకంటే నీలో నమ్మకము చచ్చిపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన ఏ కార్యములు చేయలేదని వ్రాయబడి ఉంది. ఈ రోజు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం, ఒక గొప్ప అద్భుత మిరాకిల్ జరగాలి. దేవుడు నిన్ను దీవించాలి. దేవుని యొక్క ఘనమైన బలమైన కార్యాలు నీ జీవితాల్లో నీ కళ్ళారా నువ్వు చూడాలి అంటే కావాల్సింది ఏంటంటే నమ్మకం కావాలి. నమ్మకం. మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా నమ్మకం. సమాధి చేసి 3 రోజులు అయింది ప్రభువా, ఇప్పుడు నువ్వు రాయి తీయమంటున్నావు, కంపు కొడత కదా అని చెప్పి మార్త తన అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు, మార్తా నేను నీకేం చెప్పాను, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నేడే చూస్తావని చెప్పాను కదా. విశ్వాసంతో నమ్మకంతో తీయండి రాయి అన్నప్పుడు, లాజరు బయటికి రా అన్నప్పుడు, ప్రేత వస్త్రములతో కట్టబడినటువంటి వాడు, తాళతో కట్టబడినటువంటి వాడు, ముఖమునకు రుమాలు చుట్టబడినటువంటి వాడు లేచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి నీ సమస్య ఎంత భయంకరమైనదైనా, అది ఆకాశం అంత ఎత్తైన సమస్య కావచ్చు, ఊర్ధ్వలోకం అంత లోతైనటువంటి సమస్య కావచ్చు, ఈ లోకంలో నాకు తప్ప నా బాధ ఎవరికీ తెలియదు, నేను అనుభవిస్తున్న బాధ, నేను చాలా ఘోరమైనటువంటి బాధలో నేనున్నాను, నా బాధను ఎవరూ తీర్చలేరు అనే పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడి వైపు చూడు. నీవు నమ్మితే దేవుని కార్యాన్ని నేడే చూస్తావు. అందుకే 3 రోజులుగా మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం అని చెప్పండి. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నదని చెప్పండి. ఎల్లప్పుడూ ఆయన యందు మీరు
నమ్మకం ఉంచండి. చాలవు అని పనివాడు చెప్పాడు. ఎలీషా, చాలవని నువ్వు చెప్తున్నావు, కానీ యెహోవా దగ్గర నుంచి సెలవైంది. 100 మంది తినగా అవి మిగిలిపోతాయి. చాలవు ప్రభువా, 100 మందికి 20 యవల రొట్టెలు ఏ పాటివి అని సేవకుడు చెప్తున్నాడు. కానీ ఎలీషా అంటున్నాడు, ఇవి వారు తినగా మిగిలిపోతాయని. కంపు కొడద్దు ప్రభువా అని మార్త అంటుంది. వాడు బ్రతికి బయటకు వస్తాడని దేవుడు అంటున్నాడు. చనిపోయింది నీ చిన్న కుమార్తె, బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దని చుట్టూ ఉన్నవాళ్ళు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం భయపడకు, నమ్మిక ఇంచుము అంటున్నాడు. తలి తాకుమి అనగానే చిన్నది లేచింది, నడిచింది, బ్రతికింది. 12 సంవత్సరముల ప్రాయము కలిగిన ఆ బాలిక చనిపోయిన తర్వాత కూడా బ్రతికించబడింది. కేవలము తన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉంచినటువంటి నమ్మకం. ఈరోజు నీ నమ్మకం, చనిపోయిన నీ పరిస్థితిని, అది ఏ పరిస్థితి అయినా సరే, ఆత్మలో నేను చనిపోయాను, నా భక్తి కలిగినటువంటి జీవితం విషయంలో నేను చనిపోయాను, విశ్వాసంలో నేను చనిపోయాను, నమ్మకత్వంలో నేను చనిపోయాను, ఆర్థికంగా నేను చనిపోయిన స్థితిలో ఉన్నాను. అది ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, చనిపోయిన దాన్ని సైతము, మృతులను సైతము బ్రతికించగలిగినది దేవుని వాక్యము. మృతులను సైతము సజీవులుగా మార్చగలిగినది దేవుని వాక్యము. కాబట్టి ఆ వాక్యమును మనము నమ్మాలి. ఆయనను మనము నిత్యాశ్రయ దుర్గముగా చేసుకోవాలి. ఆయన యందు మాత్రమే మనము మన నమ్మకాన్ని ఉంచినప్పుడు భయపడితే ఏమొస్తుందంటే ఊరొస్తుందంటాడు. అయిపోయింది పరిస్థితి, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు ఊరొస్తుందంట. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, అయితే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఏ పరిస్థితులైనా సరే, ఏమైనా కానివ్వండి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు అని ఎప్పుడైతే మనము మన పూర్ణ హృదయంతో యెహోవా యందు మనం నమ్మిక ఉంచగలుగుతామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఆయన ఎన్నటెన్నటికీ కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఎందుకంటే అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన నమ్మకం అంతా కూడా దేవుని మీదే ఉంచుదాం, దేవుని మీదే పెడదాం. ఆ చుట్టూ ఉన్నవారు యేసు ప్రభువుని చూసి అపహాస్యం చేశారంట, నవ్వుతున్నారంట. ఇదేంటి, చనిపోయిన బాలిక దగ్గరికి వచ్చి బ్రతికిస్తే నిద్రపోతుంది అంటున్నాడు ఏంటని చెప్పి. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. మన దేవుడు మనకు బలము, మన దేవుడు మనకు ఆశ్రయము, మన దేవుడు మనకు దుర్గము. ఈ లోకం అంతా కూడా నవ్వివే ఎగతాళి చేసినా సరే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, మనము వర్షము లేకపోయినా సరే, నీరు లేకపోయినా సరే, కాపు మానదు, చింతనందదు. అలాంటి చిగురించి పుష్పించి ఫలించేటటువంటి చెట్టుగా దేవుడు నిన్ను నన్ను మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్ముట నీ వలన సాధ్యమైతే, నమ్ముట నీ వలన సాధ్యమైతే, దేవుని మహిమ నేడే చూచెదవు, దేవుని మహిమ నేడే చూచెదవు. భయపడకు మనసా, నువ్వు బాధపడకు మనసా, భయపడకు మనసా, నువ్వు బాధపడకు మనసా. పరిస్థితిని మార్చువాడు, పరిస్థితిని మార్చువాడు నీకున్నాడు తోడు, నాకున్నాడు తోడు, నీకున్నాడు తోడు, నాకున్నాడు తోడు. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారయ్యా. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా నుండునని మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచారు. అవును ప్రభువా, మా విశ్వాస జీవితాల్లో అనేక సార్లు తండ్రి శోధనలు మా మీద దండెత్తి వచ్చినప్పుడు,
ఈ లోకపు శ్రమలు మా మీద దండెత్తి వచ్చినప్పుడు ప్రభా, దేవా, కష్టాలు కడలి కెరటాల వలె మా మీద విరుచుకుపడినప్పుడు విశ్వాసంలో బలహీనం అవుతున్నామయ్యా. మా నమ్మకము ఈ లోకం వైపు టర్న్ అవుతుంది ప్రభా. రెప్పపాటు కాలంలో మేము విశ్వాసంలో బలహీనం అయిపోతున్నాం. దేవా, మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారయ్యా. ఎలాంటి పరిస్థితులు ఈ లోకంలో మీ జీవితాల్లో వచ్చిన, మరణమే శరణమై మీ మీదకు దండెత్తి వచ్చిన, లోకమే ఏకమై మీ మీదకు దండెత్తి వచ్చినా సరే మీరు భయపడకండి, నా వైపు మీరు చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలయనగా వాడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచే వారి కొరకు, నమ్మకం ఉంచిన వారి కొరకు ఆయన గగనమును చీల్చుకుని దిగివచ్చే దేవుడని ప్రభువా అనేక మరి వృత్తాంతాలు మీరు మాకు చూపించారు ప్రభువా. ఎలీషాను చూపించారయ్యా. సరిపోవు, భయంకరమైనటువంటి క్షామము దేశంలో ఉంది. 100 మందికి ఆహారం కావాలి, 20 ఎవల రొట్టెలు సరిపోవని దాసుడు చెప్తున్నా, సరిపోవని నువ్వు చెప్తున్నావు గాని ఇవి వారు తినగా మిగిలిపోతాయని యెహోవా వలన సెలవైనది. అవును ప్రభువా, మా విశ్వాసము ఈ లోకం వైపు చూసినప్పుడు మేము బలహీనపడిపోతున్నాం. కానీ ఎలీషా మీ వైపు చూసి ఇవి మిగిలిపోతాయి అన్నప్పుడు వారు తినగా అవి మిగిలిపోయినాయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మరి నోవాహు ప్రభు 100 సంవత్సరములు ఎంతో మంది అపహాస్యం చేశారు నోవాహు. ఇంతవరకు భూమి మీద వర్షమే లేదు, నువ్వు పిచ్చివాడివి, నీకు పిచ్చి పట్టింది, ఇంతవరకు మనము చూడని వర్షము భూమి మీద వస్తుందంటే దానికోసం నువ్వు ఓడ చేసుకుంటున్నావు. యు ఆర్ ఎ ఫూల్ నోవా, నువ్వు ఒక పిచ్చివాడివి, నువ్వు ఒక మూర్ఖుడివి అని లోకమంతా అపహాస్యం చేసినా సరే దేవా మీ మాట యందు మీ యందు నమ్మకించాడు. ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మకించుడి. నోవాహు 100 సంవత్సరాలు ఓడను తయారు చేస్తూనే ఉన్నాడు. దేవుడు వర్షం వస్తుందని చెప్పాడు. 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరం వరకు వర్షం రాకపోయినా దేవా మీ యందు ఎడతెగని విశ్వాసాన్ని, నమ్మకాన్ని నోవాహు కనపరిచాడు. అందును బట్టి మరి ఆ 100వ సంవత్సరంలో ఆకాశము కట్లు తెరవబడినప్పుడు, తూములు విప్పబడినప్పుడు, ప్రళయమైనటువంటి వర్షము భూమి మీదకి వచ్చినప్పుడు భూమి యావత్తూ నశించిపోయింది. కానీ నోవాహు కుటుంబం రక్షించబడింది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. కాపాడే దేవుడు నీవు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నోవాహు విశ్వాస వీరుడిగా మారిపోయాడు. తన నమ్మకంతో, దేవా మీ అందరి నమ్మకంతో తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా యందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందరు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన యందు నమ్మికించిన ప్రజల చుట్టూ పర్వతము వలె ఉంటాడు. దేవా మా చుట్టూ కొండగా, కోటగా, దుర్గముగా, శైలముగా ఒక పర్వతము వలె యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఈరోజు నా కుటుంబం చుట్టూ, నా దేశం చుట్టూ, ఇదిగో తెహిలా మినిస్ట్రీస్ చుట్టూ పర్వతము వలె నీవు ఉన్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా నుండును. అట్టి నీ గొప్ప ఆ రక్షణను మాకు మీరు అందరికీ దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికయించుము. అవును తండ్రి, మా పూర్ణ ఆత్మ, మా పూర్ణ శక్తి, మా పూర్ణ బలము, మా పూర్ణ హృదయముతో మీ యందు మేము నమ్మికయించేవారిగా. దేవా, యాయీరు కుమారుని చనిపోయిందని చెప్పారయ్యా. భయపడకు యాయీరు, నమ్మిక మాత్రం ఉంచుము. మార్తా, నేను నీతో చెప్పలేదా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని. ఈరోజు మీరు మాతో చెప్పారయ్యా. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. అంతము వరకు నిన్ను కాపాడువాడను నేనే, నిన్ను విడువను, ఎడబాయను. ఇదిగో యుగ సమాప్తి వరకు నీతో కూడా నేను ఉంటాను. ముదిమి వచ్చి వరకు నీతో కూడా నేను ఉంటాను. నిన్ను ముద్దు పెట్టుకుని వాడను, చంకనెత్తుకుని కాపాడువాడను నేనే. నీ వాగ్దానములను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
మమ్మల్ని నీ అరచేతుల్లో చిక్కుకున్నందుకే నీ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాట తప్పుటకు వాగ్దానము చేసి నేను చేయకుండాటకు నేను నరుణ్ణి కాదు అంటున్నావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవాయే వానికి ఆశ్రయముగా ఉండునని, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడని, కాలువల ఓరన ఆ చెట్టు వేళ్లు తన్నునని, తన కాలమందు ఫలమిచ్చునని, అది వెట్టగలిగినను బాధపడదని, దాని ఆకు పచ్చగా ఉండునని, వర్షము లేకపోయినను అది చింతనందదు, కాపు మానదు అని. దేవా, ఈరోజు మా పరిస్థితులు ఎలా ఉన్నా సరే మేము మీ వైపే చూస్తున్నాం ప్రభు. అన్సర్టనిటీతో రేపేం జరుగుద్దో మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నా సరే, మేము చేసిన అప్పులు మమ్మల్ని భయపెడుతున్నా సరే, మా పరిస్థితులు, మా చుట్టూ ఉన్న పరిస్థితులు మమ్మల్ని భయపెడుతున్నా సరే, మేము మీ వైపే చూస్తున్నాం తండ్రి. మేము మీ వైపే మా పూర్తి నమ్మకాన్ని మీ యందు మాత్రమే మేము నిలుపుతున్నామయ్యా. మా విశ్వాసంలో మేము కుడికైనను ఎడమకైనను మేము తొట్టిల్లకుండా మేము మీ వైపు చూస్తుండగా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. అవును తండ్రి, ఈరోజు మేము నీ నామమును ఎరిగి ఉన్నాం, అందుకే మేము నమ్ముకుంటున్నాం తండ్రి. మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మీ మీద మాకున్న నమ్మకము తొలగిపోదు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చనిపోయిన లాజర్ను బ్రతికించారు, చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించారు. మేమందరము మా పాపముల చేత, మా అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా మా కోసం మీరొచ్చి భూమి మీదకి దిగి వచ్చి కలువరి శిలువలో మా నిమిత్తమై మీ ప్రాణాన్ని పెట్టారు. మీలా ప్రాణం పెట్టిన దేవుడు ఈ లోకంలో వేరొక దేవుడు లేడయ్యా. దేవా, మీ యందు మాత్రమే మా సంపూర్ణమైనటువంటి విశ్వాసమును నమ్మకమును మేము కనపరుస్తుండగా మీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని, మా ప్రతి పరిస్థితి మీద దేవా మీ అధికారం తండ్రి, మీ సార్వభౌమ అధికారంలోనికి మేము వస్తుండగా, మీ ప్రభుత్వంలోనికి మేము వస్తుండగా మా ప్రతి సమస్యను మీరే పరిష్కరించమని, దేవా భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని మీరు చెప్పిన మాటను బట్టి ఈరోజు మేము సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మీ మీద ఉంచుతుండగా మీ కృప మాకు దయచేయమని, ఎందరైతే బలహీనత కలిగి అనారోగ్యాలతో ఉన్నారు ప్రభు, వారందరూ కూడా భయపడకుండా నమ్మిక ఇంచుతున్నారు తండ్రి మీ మీద, మీరు వారికి స్వస్థత దయచేస్తారని. దేవా, ఇప్పుడే ప్రభా ఈ మాటలు వింటున్న వారి యొక్క నైనా మరి ఆ జీవితాల్లో ఏ బలహీనత గుండా వారు వెళుతున్నారు, ఏ అస్వస్థత గుండా వారు వెళుతున్నారు, ఏ లేమి గుండా వారు వెళుతున్నారు, ఏ కొదువ గుండా వారు వెళుతున్నారు, ఏ కొరతల గుండా వారు వెళుతున్నారు, ఏ అవసరతల గుండా వారు వెళుతున్నారు, సమస్తమును ఎరిగిన దేవుడవు, హృదయాంతరాలను చూసే దేవుడవు, వారి ప్రతి పరిస్థితి మీద మీరు వారికి విజయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో తండ్రి మేము మా కనులారా చూడడానికి, అనేకులకు మేము సాక్షులుగా ఉండడానికి మీ కృప మాకు సమృద్ధిగా దయచేసి నడిపించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతుకులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఎత్తబడినటువంటి వాక్యమునకు, యూట్యూబ్ లో చూస్తున్న వారికి, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.